అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎక్కడేం పని లేదు ఎక్కిరి ఈమగుడా అనుట్లా దునియా నెంబరేక శ్రీమంతుడు ఎలన్ మస్క్ ముందుగానే ఉంటాడు. మన ఓట్ల మిషన్లు ఉన్నాయి కదా, గదే ఈవీఎం మిషన్లు. అగో వాటిని బంద్ చెయ్యాలి అని బాంబు వేల్చిండు. ఎందుకు ఏం కథ అన్నది చూడుండ్రు పారి. ఇప్పటికే మన దేశంలో ఈవీఎంల మీద చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. చాలా పార్టీలు ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంల మీద డౌట్లు ఉన్నాయి. మాకు గిన్నోట్లు వచ్చుడేంది, మాకు చాలా పెద్ద ఓటు బ్యాంక్ ఉంది, మేము ఓడిపోయినామంటే నమ్మశక్యంగా లేదు, ఈవీఎంలను హ్యాక్ చేసి మాకు వడ్డ ఓట్లను ఆళ్ళదిక్కు మలుపుకుంటాని చాలా మంది తిట్టిపోస్తుంటారు. అయితే ఎన్నికల కమిషన్ వాటిని కొట్టిపడేస్తుంటుంది. దమ్ముంటే హ్యాక్ చేసి చూపెట్టురని సవాల్ చేస్తుంటుంది. పలానా కాడ పలానా లీడర్ ఈవీఎంల ఓట్లను మార్చుకుండు, హ్యాక్ చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. కానీ అవి నిజమన్నట్టు ఆధారాలు ఏం లేవు. కాకుంటే ఇప్పుడు ఎలన్ మస్క్ అన్న మాటలతోటి మందికి ఏడాలేని అనుమానాలు వస్తున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు, మనుషులు కానీ రోబోలు కానీ వాటిని హ్యాక్ చేసే అవకాశం ఉన్నది, కాబట్టి వాటిని వాడొద్దు అన్నట్టు ట్వీట్ వేసిండు. ఇక అది చూసి మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మండిపడ్డరు. మీకు దమ్ముంటే ఇండియాకు వచ్చి హ్యాక్ చేసి చూపెట్టు అని సవాల్ ఇసిరిండ్రు. హ్యాకింగ్ ఆస్కారమే లేదంటారు. కానీ రోబోలు మనుషులు హ్యాక్ చేయొచ్చని మస్క్ అన్న అంటున్నాడు. అయితే మరి ఆయన కండ్ల మంటతనానికి అన్నడా కావాలని అన్నడా నిజంగానే అట్లా చేయొచ్చా అన్న దాని మీద మస్తు రచ్చ నడుస్తున్నది.